నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు హెలికాప్టర్ ఇష్యూలో ఇరుక్కున్న విషయం సంగతి తెలిసిందేగా. అయితే ఇప్పుడు ఆ ఇంట్రాగేషన్లో ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. ఇంట్రాగేషన్లో ఏం జరిగి ఉంటుంది సార్? ఇప్పుడు ఇటీవల దాదాపు నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గానికి వెళ్ళాడు. అవును. ఎందుకు వెళ్ళాడు అంటే లింగమయ్య అనేటువంటి ఒక కార్యకర్తని అక్కడ హత్య చేశారు. అది ఫ్యాక్షన్ హత్య అని చెప్పి చెప్పడానికి ఈ తోపుదర్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, అలాగే ఆయన బ్రదరు తోపుదర్తి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి ఆహ్వానించారు వీళ్ళే. ఆ లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. ఎలా వెళ్ళారు? గన్నవరం నుంచి అక్కడికి హెలికాప్టర్లో వెళ్ళారు. గన్నవరం నుంచి హెలికాప్టర్లో వెళ్ళారు. సో హెలికాప్టర్లో వెళ్ళి ఆ హెలికాప్టర్లో ల్యాండ్ కాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చేసి హెలికాప్టర్ మీద ఎక్కి ఆ హెలికాప్టర్ యొక్క విండ్షీల్డ్ని డ్యామేజ్ చేశారు అనేది కేసు. అసలు ఆ సంఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, దీని మీద విచారణ సాగిస్తోంది అక్కడ ఉన్నటువంటి రామగిరి పోలీసులు. రాప్తాడు నియోజకవర్గంలో ఉండేటువంటి పోలీసులు విచారణ సాగిస్తున్నారు. దాంట్లో భాగంగా హెలికాప్టర్కి సంబంధించినటువంటి పైలట్కి, కో పైలట్కి, తోపుదర్తి ప్రకాష్ రెడ్డికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది కార్యకర్తలకి నోటీసులు జారీ చేశారు విచారణకు హాజరుగమ్మని. కారణం ఏంటంటే అక్కడ తొక్కిసలాట, తోపులాట జరిగిన సందర్భంగా వాళ్ళని నివారించేటువంటి ప్రయత్నం చేస్తే కొంతమంది పోలీసుల మీద రాళ్లు రువి గాయపరిచారు. దాంతో పోలీసులే కేసు పెట్టారు. సో కాబట్టి ఈ సంఘటనకు మొత్తానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం బయట రావాలి కాబట్టి విచారణకి పిలుస్తున్నారు. దీంట్లో సీక్రెట్ అంశం ఏంటంటే ఒక బ్యాగ్ మిస్ అయింది హెలికాప్టర్లో అనేది ఆ రోజే బయటకు వచ్చినటువంటి ఒక న్యూస్. ఆ బ్యాగ్ ఎవరిది? పైలట్దా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిదా, లేదా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణించినటువంటి మిగతా ఇద్దరు ముగ్గురుదా, లేదా కో పైలట్దా? ఇవన్నీ బయట రావాలి. ఇదొక అంశం. రెండు, ఏవియేషన్ రూల్స్ ప్రకారం హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ 144 సెక్షన్ ఉంటుంది జనరల్గా. ఆ మొత్తం ప్రాంతాన్ని 144 సెక్షన్ పెట్టి పోలీసులు పరిమిత సంఖ్యలోనే ముందస్తుగా ఎవరైతే పర్మిషన్ తీసుకుంటారో వాళ్ళని మాత్రమే గెస్ట్ని ఆహ్వానించడానికి అనుమతిస్తారు. ఇవి ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్కి భిన్నంగా ఆ రోజు జరిగింది ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళంగానే ప్రోటోకాల్ ప్రకారం 10 మందినో 5 మందినో అనుమతిస్తారు. దానికి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొన్ని వందల మంది హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోయి హెలికాప్టర్ని తొక్కారు. ఇది ఏవియేషన్ రూల్స్కి విరుద్ధం. ఏవియేషన్ రూల్ని ధిక్కరించినట్టు అవుతుంది. మరి అలాంటప్పుడు దానికి పోలీసులు బాధ్యత వహించాలా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలా, లేదంటే గెస్ట్గా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలా, లేదంటే ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తోపుదర్తి ప్రకాష్ రెడ్డి గారు బాధ్యత వహించాలా అనేది తేలాలి ఫస్ట్. అది తేలితే ఆ కేసు ఎవరు బాధ్యులు దీనికి, ఈ సంఘటన మొత్తానికి అనేది బయటకు వస్తుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఎవరు? తోపుదర్తి ప్రకాష్ రెడ్డి. సో కాబట్టి ఆయన్ని బాధ్యుని చేస్తూ పోలీసులు విచారించారు. ఆయన ఏమంటాడు? నాకు తెలియదు అని చెప్పి విచారణలో చెప్తున్నారు. మరి తెలియకుండా హెలికాప్టర్ దగ్గరికి అంతమంది వస్తే ఎందుకు ఆ రోజు ప్రొవోక్ చేశారు, ఎందుకు మీరు రాళ్ళు రువేలాగా మీరు వాళ్ళని రెచ్చగొట్టారు అనే దాని మీద విచారణ చేశారు. అసలు యాక్చువల్గా ఆ హెలికాప్టర్ని ఎవరు బుక్ చేశారు? జగన్మోహన్ రెడ్డికి ఎవరు బుక్ చేశారు ఆ హెలికాప్టర్ని? జగన్మోహన్ రెడ్డి గారు బుక్ చేస్తున్నారా, లేదంటే మీరు బుక్ చేశారా? ఎక్కడి నుంచి ఎక్కడికి బుక్ చేశారు? గన్నవరం నుంచి రాప్తాడుకి బుక్ చేశారా, లేదంటే గన్నవరం నుంచి రాప్తాడు నుంచి బెంగళూరు బుక్ చేశారా? ఎక్కడ బుక్ చేశారు? ఆ వివరాలు కావాలి అని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్గా ఆ రోజు హెలికాప్టర్ ఏంటి, అక్కడ దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని దింపిన తర్వాత అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గాన బెంగళూరు వెళ్ళాడు ఈయన. అసలు హెలికాప్టర్ ఎందుకు వెళ్ళింది సడన్గా? జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ దింపగానే, ల్యాండ్ అయ్యగానే మళ్ళా అక్కడి నుంచి ఎందుకు బెంగళూరు వెళ్ళిపోయింది? బెంగళూరుకి తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు?
యాక్చువల్గా ఈయన కనుక బెంగళూరు దాకా బుక్ చేసుకుంటే అక్కడ వరకు తీసుకెళ్ళి ఉంచాలి కదా. వేస్తారు, అవును. దాని మీద ఎవరు చెప్పాలి? పైలట్ చెప్పాలి. కో పైలట్ని పోలీసులు విచారణకి పంపించాడు ఆయన. అసలేం ఫైల్ కుదరదు అని చెప్పేసి మీరు రావాలని చెప్పేసి ఆయనకి కూడా మళ్ళీ నోటీస్ ఇచ్చారు, రెండోసారి నోటీస్ ఇచ్చారు. పైలట్ విచారణకి మొన్న హాజరయ్యి ఉంటాడు, బహుశా హాజరయ్యాడో గైర్ హాజరయ్యాడో, మొత్తానికి ఒకసారి అయితే గైర్ హాజరయ్యాడు. ఈసారి గైర్ హాజరు కావడానికి ఖచ్చితంగా నువ్వు రావాల్సిందని చెప్పి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఓకే. సో ఆయన చెప్పాలి ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ హెలికాప్టర్ని బుక్ చేసుకున్నారు, ఎవరు బుక్ చేసుకున్నారు, ఎంతకు బుక్ చేసుకున్నారు, ఇవన్నీ రావాలి. అలాగే ఏవియేషన్కి సంబంధించినటువంటి అనుమతులు తీసుకున్నారా లేదా, ఓకే. ఏటీసీకి సంబంధించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఇన్ఫార్మ్ చేయాలి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఇన్ఫార్మ్ చేశారా లేదా, ఇవన్నీ బయట రావాలి. అసలు ఏం చెయ్యాలనుకొని దాన్ని వాళ్ళు రాజకీయంగా ఆ టూర్ని పెట్టుకున్నారు. యాక్చువల్గా అక్కడి నుంచి హెలికాప్టర్ బెంగళూరు వెళ్ళిపోగానే జగన్మోహన్ రెడ్డి మీద హత్య చేయడానికి జగన్మోహన్ రెడ్డిని చంపేయడానికి కుట్రమని హెలికాప్టర్ని షీల్డ్ని పగలగొట్టారు, హెలికాప్టర్ పగిలిపోయేలా చేశారు. ఇట్లాంటి పుకార్లన్నీ పుట్టించారు. రోడ్డు మార్గాన్ని వెళ్ళేలాగా చేశారు. చాలా కుట్ర జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇట్లాంటి ప్రచారం అంతా ఆ రోజున మొదలైంది, ఆ ఇన్సిడెంట్ జరగంగానే. దానికి ఒక క్లారిటీ తీసుకురావాలి కదా. ఇప్పుడు దీంట్లో పోలీసు, ఏవియేషన్ డిపార్ట్మెంటు ఇన్ని ఉన్నాయి, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో లింగమయ్య హత్య గావించబడితే వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కొన్ని వేల మందితోటి మీరు వెళ్ళారా? ఎందుకు వెళ్తారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? 1500 మంది పోలీసుల్ని మీరు ఆడ కాపలా పెడితే వాళ్ళందరినీ కాదని చెప్పి ఈ హెలికాప్టర్ మీద విండ్షీల్డ్ పగలగొట్టే పరిస్థితికి వచ్చిందంటే ఏవియేషన్ రూల్స్కి విరుద్ధం అది. సో దాంతో ఇప్పుడు తోపుదర్తి ప్రకాష్ రెడ్డి మీద కేసు పెట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనైతే పూర్తిగా సమాచారం చెప్పలేదని తెలుస్తుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ దీని మీద ఆరా తీసి పూర్తి సమాచారాన్ని బయట పెట్టడానికి పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.